ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాముడు సీతని అడవిలో వదిలేసిండని చెప్పేసి నీకు ఎవరు చెప్పిరు? రాముడు సీతని అడవిలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టమని లక్ష్మణుడికి చెప్తాడు కానీ అడవిలో వదిలిపెట్టమని ఎక్కడా చెప్పడు. అడవిలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టాలి అన్నదానికి అడవిలో వదిలిపెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ థింగ్ అది నువ్వు నోటీస్ చేయి. అయోధ్యలో ప్యాలెస్ బయట అందరూ సీతమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నోళ్ళే. రాముడు మాకు రాజు కావాలి కానీ సీతమ్మ మాత్రం మాకు రాణిలాగా వద్దు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. మౌత్ టాక్ వల్ల మాటలు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ప్యాలెస్లోకి వచ్చినాయి అనుకో, ఆ మాటలు మళ్ళీ సీతమ్మ చెవులో పడ్డాయి అనుకో, ఆమె ముందే ప్రెగ్నెంట్, మళ్ళీ డిప్రెషన్కి వెళ్తుందేమో అని చెప్పేసి రాముడు ఆమెని బయటికి పంపిస్తాడు. ఓకేనా, సరే అన్న నువ్వు చెప్పిందంతా ఒప్పుకుంటా. మరి పంపించేదేమో వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించవచ్చు కదా, అడవికి ఎందుకు పంపిండు అంటే సీతారాములు వాళ్ళ పిల్లలు గోల్డెన్ స్పూన్తో పెరగాలని అనుకోలేదు. ఈవెన్ శ్రీరాముడు అయోధ్యకి యువరాజు అయినా సరే వెళ్ళి మహర్షుల ఆశ్రమంలోనే ఉండి అన్నీ నేర్చుకొని బాగా స్ట్రాంగ్ అయ్యి అప్స్కిల్ అయింది తప్ప ప్యాలెస్లో ఉండి అవ్వలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది తెలుసా మీకు? ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరిగే ముందు రోజు రాత్రి రాముడు సీతమ్మని అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, నీకేమైనా కోరికలు ఉంటాయి, నీకేమైనా చేయాలనిపిస్తుంది, లేకపోతే ఏమైనా తినాలనిపిస్తుంది, నీకేమైనా ఉంటే చెప్పు నేను తీరుస్తా అని అంటాడు. అప్పుడు సీతమ్మ నాకు మహర్షుల ఆశ్రమం దగ్గర ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. దానికి శ్రీరాముడు సరే అని చెప్పి వరం ఇస్తాడు. సరే బయటోడు ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు, అవన్నీ పట్టించుకోవద్దు, మనది మనం చూసుకుందాం, మనం హ్యాపీగా ఉందాం ప్యాలెస్లా అని అనుకోవచ్చు కదా అని నువ్వు అనవచ్చు. సీతమ్మ వారు లక్ష్మీదేవి అవతారం. అలాంటి సీతమ్మ వాళ్ళకి మహారాణి అయ్యే అర్హత వాళ్ళకి లేదు. మరి అంటున్నప్పుడు సీతమ్మతోని రాముడు కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఇంతకుముందు అడవికి వెళ్ళినప్పుడు ఆయన యువరాజు, రాజుగా పట్టాభిషేకం ఇంకా ఆయనకు అవ్వలేదు. ఆయన ఓత్ తీసుకునేటప్పుడే చెప్తాడు ఏమని, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరికీ మించి నాకు రాజ్యమే అని చెప్పి ఓతు తీసుకుంటాడు. ఆ ప్రామిస్ మీద ఆయన నిలబడి ఉంటాడు. ఓకే, వదిలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేడు. ఎందుకంటే ఇంతకుముందే ఒకసారి అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు భరతుడు ఏం చేస్తాడు, ఆయన చెప్పులు పెట్టి పూజ చేస్తాడు. ఎట్లా వదిలిపోతాడు? ఎవరు చూసుకుంటారు రాజ్యము? అన్నిటి గురించి నీకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలీదు? సినిమాలు చూసి నేర్చుకుంటావు. సినిమాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీస్తారు. ఓకే, లేకపోతే హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఎవడని ఏమైనా చెప్తే వాళ్ళని నమ్ముతావు. నీ రియాలిటీ చెక్ ఏమైంది? విష్ణుమూర్తి అవతారమైన ఆయన తప్పులు ఎలా చేస్తాడు? ఓకే, నువ్వన్నట్టే ఆయన తప్పు చేసిండు, వైఫ్ని అడవిలో వదిలేసిండు. ఓకేనా, ఒక్క తప్పును పట్టుకొని ఆయనని పాయింట్ చేసే అర్హత నీకుందా? శ్రీరాముడిని పాయింట్ చేసే అర్హత నీకుందా? సో ఇప్పటి నుంచి ఎవడన్నా మాట అంటే చెప్పు, ఇదంతా చెప్పు, ఇట్లా అయిన సిచ్యువేషన్స్, ఇట్లా ఉండే సిచ్యువేషన్, సో దట్ ఆయన అడవిలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంకి పంపాల్సి వచ్చింది, అడవికి కాదు.